హలో లేడీస్! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ బటర్‌ఫ్లై ఫ్రాక్‌ని ఎలా కుట్టాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాననమాట. దానికోసం ఫస్ట్ మనం ఇక్కడ లైనింగ్ కటింగ్ చూస్తున్నాము. ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాననమాట. ఇలా ఒక మడత మీద పెట్టుకొని ఏదైనా క్రాస్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకొని మంచిగా స్ట్రెయిట్‌గా కట్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు మనం బాడీ పార్ట్ లెంత్ ఎంత కావాలి చూసుకోవాలి. ఇక్కడ నాకు 14 ఇంచులు కావాలి. సో, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని 15 ఇంచులతో మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఎంత లెంత్ కావాలి అనుకుంటున్నారో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోండి. చేసుకున్న మార్కింగ్స్‌ని ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ లైన్ మీద షోల్డర్ మెజర్‌మెంట్ కోసం 6 ఇంచులు నేను మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా నెక్ కోసం 3 ఇంచులనమాట. ఈ 3 ఇంచులొచ్చేసి నెక్ విడ్త్. సేమ్ మెజర్‌మెంట్స్ ఇలా కింద కూడా మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్స్‌ని ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఇలా షోల్డర్ ఇంకా నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత, షోల్డర్ స్లోప్ కోసం ఒక అర ఇంచ్ ఇలా కిందకి పెట్టి, అక్కడి నుంచి చంక భాగం రౌండ్ తీసుకోవడం కోసం 6.5 ఇంచులు ఇట్లా కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ రెండిటిని కలిపి అంటే 7 ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకొని, ఈ 2 మార్కింగ్స్‌ని ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మీద మనం చెస్ట్ మెజర్‌మెంట్ తీసుకుంటామనమాట. చెస్ట్ రౌండ్‌లో నాలుగవ భాగం అంటే ఇక్కడ 36 ఇంచుల్లో నాలుగో భాగం 9 ఇంచులు, దానికి ఖర్చు 2 ఇంచులు ఎక్స్‌ట్రా ఈ విధంగా పెట్టుకుంటున్నామనమాట. అలానే ఈ చివరనొచ్చేసి నడుము రౌండ్‌లో నాలుగవ భాగం ఇక్కడొచ్చేసి 7.5 ఇంచులు, 2 ఇంచుల ఖర్చు కోసం ఇట్లా 2 ఇంచులతో మార్క్ చేసుకొని, నేను వెనక భాగంలో డాట్ పెట్టుకుందాం అనుకుంటున్నా అనమాట. ఆ డాట్ కోసం ఇక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాననమాట. ఓకే. డాట్ ఉంటే ఎప్పుడైనా బాడీకి కరెక్ట్‌గా అద్దినట్టు కుదురుతుందనమాట. ఇలా మనం పెట్టుకున్న మార్కింగ్స్‌ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చంక రౌండ్ కోసం ఇట్లా ఈ స్కేల్‌తో ఇలా రౌండ్ గీసుకోవాలి. లేకపోతే 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని దాంతో గీసేసుకోవాలనమాట. ఇక్కడ నేను బ్యాక్ నెక్ రౌండ్ తీసుకుందాం అనుకున్నాను. పొరపాటున నేను ఇట్లా ట్రయాంగిల్ గీసాననమాట. దాన్ని కట్ చేసుకోకూడదు. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నేను రౌండ్ నెక్ తీసుకున్నాను గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ షోల్డర్ స్లోప్ ఉంది కదా! దాని కోసం మార్క్ చేసుకున్న దాన్ని కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట. ఇదొచ్చేసి మన బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకునే ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేయబోతున్నామనమాట. ఫ్రంట్‌లో మనకెప్పుడైనా ప్రిన్స్ కట్ ఉంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని, దాన్ని యూజ్ చేసుకొని మాత్రమే ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని, యాస్ ఇట్ ఈస్‌గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో, అదే విధంగా మళ్ళీ మనం ట్రేస్ చేసుకోవాలనమాట. ఓకే. ఇది కూడా మడత మీద ఉంది చూడండి. బ్యాక్ పార్ట్ లాగే ఒక మడత మీద గీసుకుంటున్నామనమాట. ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ మార్కింగ్స్ కోసం దీన్ని నేను మార్కింగ్ వీల్‌తో ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఈ మార్కులు కింద గూడా పడతాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేసుకొని, మనం మార్కింగ్ వీల్‌తో చేసుకునే మార్కింగ్స్ క్లియర్‌గా కనిపించేలాగా ఇలా చాక్ పీస్‌తో గీసేసుకుందాం. అదే విధంగా ఈ నెక్ మెజర్‌మెంట్ కూడా 3 ఇంచులు పెట్టుకున్నాం కదా! దానికోసం ఈ విధంగా ఒక రెక్టాంగిల్ బాక్స్ గీసుకుందామనమాట. ఇప్పుడు ఫ్రంట్‌లో వచ్చేసి నేను వీ నెక్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా వీ నెక్ గీసుకోవాలనమాట. ఈ బటర్‌ఫ్లైకొచ్చేసి వీ నెక్ అయితే బావుంటుంది. సో, ఇక్కడ వీ నెక్ గీసేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం ఎపెక్స్ పాయింట్ కోసం ఇక్కడ 10.5 ఇంచులు, అదే ఈ మడత వైపు నుంచి 4 ఇంచులు పెట్టుకున్నాననమాట. ఎపెక్స్ పాయింట్ అంటే ఈ బస్ట్ మెజర్‌మెంట్ మనకి ఎగ్జాక్ట్‌గా ఎక్కడొస్తుందో అక్కడ. అదే విధంగా ఈ చివర నుంచి 4 ఇంచులు. అదే నడుము దగ్గర 3.25 ఇంచులతో ఇక్కడ మార్క్ చేసుకొని, ఇక్కడ నుంచి 1.5 ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకోవాలనమాట. మార్క్ చేసుకున్న లైన్‌ని ఇలా కలిపేసుకోవాలి. ఈ 1.5 వచ్చేసి ఏంటంటే డాట్ అనమాట. ఓకే. డాట్ కోసం ఇక్కడ ఫ్రంట్‌లో నేను 1.5 తీసుకున్నాను. ఈ పాయింట్స్‌ని ఈ విధంగా లైట్‌గా కర్వ్‌లాగా కలుపుకోవాలనమాట. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్‌కి ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ భాగం ఎప్పుడైనా బ్యాక్ కన్నా ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ చేసి మళ్ళీ కలిపి కుడతాం గదా! అలా కట్ చేసి తిరిగి కుడుతున్నప్పుడు ఒక 1 ఇంచు కుట్టడంలో పోతుందనమాట అందుకోసం. అదే విధంగా ఫ్రంట్ భాగంలో ఎప్పుడైనా ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలి. దానికోసం ఇక్కడ నేనొక అర ఇంచుతో ఇలా మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్స్‌ని కలుపుకుంటూ ఇట్లా ఆర్మ్ హోల్ గీసేసుకుంటున్నాననమాట.
ఇవే ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఉన్న చిన్న చిన్న చేంజెస్ అన్నమాట. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ప్రిన్స్ కట్ చేసేటప్పుడు ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను. ఆర్మ్ హోల్ మనం గీసుకున్న ప్రకారం ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకోకూడదన్నమాట. ఇలా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఓకే. మిగతావన్నీ యాస్ ఇట్ ఈస్‌గా మనం మార్కింగ్స్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా కట్ చేసుకొని, ఇక్కడ గుర్తు కోసం ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి. అదే విధంగా ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలన్నమాట. కుడుతున్నప్పుడు ఈ 2 ఎగ్జాక్ట్‌గా ఒకే దగ్గర వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఇంకా బ్యాక్ నెక్స్ కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ వచ్చేసి మనకి వి నెక్ అన్నమాట. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్. ఓకే. ఇప్పుడు మన లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. ఏదైతే మనం లైనింగ్స్ కట్ చేసామో సేమ్ అదే విధంగా మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకొని ఈ రెండిటిని కలిపి కుట్టేసుకోవాలి. ఓకే. ఇలా నేను లైనింగ్ యూజ్ చేసుకొని యాస్ ఇట్ ఈజ్ అదే మెజర్‌మెంట్స్‌తో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని రెండిటిని కలిపి ఈ విధంగా కుట్టేసుకున్నాననమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌లో ఈ డాట్స్ ఎలా పెట్టుకోవాలి చూద్దాం. ఫస్ట్ డాట్ మార్కింగ్ కోసం దీన్నిలా మధ్యకి మడతేసేసి ఏదైతే మన 2 ఇంచుల ఖర్చు తీసుకున్నాం కదా! దాని కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని, ఇక్కడి నుంచి ఈ మార్క్ మీదకి ఇలా మడతేసుకోవాలనమాట. ఓకే. ఇలా మడతేసుకున్నప్పుడు ఇక్కడ మనకొక మిడిల్ పాయింట్ ఒస్తుంది కదా! దాని మీద ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ గీసేసుకోవాలి. ఈ లైన్‌కి అటొక 6 ఇంచు, ఇటొక 6 ఇంచు ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఎందుకు 6 ఇంచు అంటే మన డాట్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకుంటున్నాం గాబట్టి. డాట్ లెంత్ వచ్చేసి ఇలా 4 ఇంచులు తీసుకోవాలి. ఈ పాయింట్స్‌ని ఇట్లా ఒక చిన్న ట్రయాంగిల్ లాగా కలుపుకోవాలనమాట. ఇదే విధంగా అటువైపు కూడా మనం గీసుకోవాలి. ఓకే. ఈ విధంగా 2 వైపులా ఇట్లా మనం డాట్స్ మార్క్ చేసుకున్న తర్వాత వీటినన్నిటిని మనం కుట్టేసుకోవాలి. ఇలా తీసుకొని కుట్టేసుకోవాలనమాట. ఈ విధంగా. చివరి వరకు ఇట్లా 2 వైపులా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఓకే. బ్యాక్ పార్ట్ డాట్ స్టిచ్చింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూసేద్దాము. ఫ్రంట్ పార్ట్ కోసం ఇదిలా తీసుకొని ఈ ప్రిన్స్ కట్ పార్ట్ ఉంది కదా! ఈ రెండిట్లో మనం కట్ చేస్తున్నప్పుడు మార్కింగ్స్ చేసుకున్నాం కదా! చిన్న చిన్న టక్స్ పెట్టుకోమని చెప్పాను. ఎందుకంటే ఈ 2 ఇలా ఒకే దగ్గర వచ్చేలాగా వీటన్నిటిని మ్యాచ్ చేసుకుంటూ మనం కుట్టుకోవాలనమాట. అప్పుడే మనకు ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. వీటిని ఇట్లా మ్యాచ్ చేసుకొని జరిగిపోకుండా ఇలా నీట్‌గా పిన్స్ అరేంజ్ చేసుకుంటూ కుట్టుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలానే ఫినిషింగ్ కూడా చాలా బావుంటుందనమాట. ఓకే. ఈ విధంగా 2 ఎదురెదురుగా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఒక అర ఇంచు మార్జిన్‌తో కుట్టుకుంటే సరిపోతుందనమాట. దీనికోసమే మనం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్‌లో. ఓకే. ఫినిషింగ్ అయితే చాలా చక్కగా వస్తుందనమాట. ఈ విధంగా పిన్స్ అరేంజ్ చేసి కుట్టుకోవడం వల్ల. చూసారా? 2 వైపులా కూడా మనం ఈ విధంగానే కుట్టుకోవాలి. ఫినిషింగ్ అయితే చాలా చక్కగా ఉంటుంది. చూసారు కదా! ఎంత నీట్‌గా ఉందో. ఇలా కుట్టుకున్న తర్వాత, ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి మడతేసుకొని మనం ఆర్మ్ హోల్ రౌండ్ ఇప్పుడు కరెక్ట్‌గా కట్ చేసుకోవాలనమాట. మనం మార్క్ చేసుకున్న ప్రకారం. ఎప్పుడైనా ఈ 2 అటాచ్ చేసుకున్న తర్వాతే మనం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడొచ్చేసి మనం బటర్‌ఫ్లై కటింగ్ చూడబోతున్నామనమాట. ఇప్పుడు నేను చెప్పే మెజర్‌మెంట్స్ మీరు మీ ఏ సైజ్ వాళ్ళకైనా మీరు మీ లెక్క ప్రకారం తీసుకోవచ్చు. బాడీ పార్ట్ వచ్చేసి నేను 14 తీసుకున్నాను కదా! దాదాపుగా దాంట్లో 3 వంతులు తీసుకున్నాననమాట ఇక్కడ 11 ఇంచులు. అదే విధంగా షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకున్నాను కదా! షోల్డర్ కన్నా బటర్‌ఫ్లై కొంచెం బయటకొస్తే బావుంటుంది అని చెప్పేసి విడ్త్ నేను 7 ఇంచులు తీసుకున్నాను. ఒకవైపేమో 11 ఇంచులు, మరొక వైపు 7 ఇంచులనమాట. ఈ రెక్టాంగిల్ బాక్స్‌లోనే మనం ఎంటైర్ బటర్‌ఫ్లై వచ్చేలాగా గీస్తామనమాట. ఎంటైర్ బటర్‌ఫ్లై అంటే బటర్‌ఫ్లైది ఒక రెక్క వస్తుంది. ఓకే. 7 ఇంకా 11 ఇంచులు. అదే విధంగా ఈ చివర నుంచి 6.5 ఇంచులు అంటే సగానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రాతో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సగం కన్నా ఎక్కువెందుకు అంటే బటర్‌ఫ్లైలో 2 భాగాలుంటాయి కదా! ఎప్పుడైనా చూడండి ఒక భాగం కొంచెం ఎక్స్‌ట్రా ఉంటుందనమాట దానికోసం. అదే ఈ లైన్ మీద 4.5 ఇంచులు ఇటువైపు మార్క్ చేసుకొని, అదే 4.5 ఇంచుల్ని ఈ లైన్‌కి ఇటు సగం ఇట్లా మార్క్ చేసుకోవాలనమాట. ఓకే. 4.5 ఇంచుల్నిలా ఇటు సగం మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ మీద 4.5 ఇంచులు, అదే ఇక్కడ కూడా 4.5 ఇంచులనమాట. ఇప్పుడు బటర్‌ఫ్లై ఈజీగా ఎలా గీయాలో నేను మీకు చూపిస్తాను చూడండి.
ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరికి ఇలా ఒక గీత గీసుకొని, ఇక్కడి నుంచి ఇలా అన్నమాట. ఇప్పుడు నేను గీసే విధంగా గీస్తే, అసలు మినిమమ్ డ్రాయింగ్ రాని వాళ్ళు కూడా చక్కగా గీసేస్తారనమాట. ఎందుకంటే నాకస్సలు డ్రాయింగ్ రాదు. బట్ ఈ మెథడ్ నాకు చాలా యూజ్ అయిందనమాట. చూడండి. ఇవేంటంటే ఇప్పుడు మనం గీసుకున్న ఈ 2 లైన్స్ మనకి గైడింగ్ లైన్స్ లాగా యూజ్ అవుతాయి. గీసుకునేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ మీరు పెన్సిల్‌తోనే గీసుకోండి. సో దట్ ఏదైనా తప్పులుంటే మనం చెరిపేసుకొని మళ్ళీ గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. కింద వచ్చేసి ఇలా రౌండ్‌గా వస్తుందనమాట. మీ అందరికి క్లియర్‌గా అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. మనం మార్క్ చేసుకున్న ప్రకారం ఇలా కట్ చేసుకోవాలనమాట. నాకైతే బటర్‌ఫ్లై షేప్ పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు అనిపిస్తుందండి. నాకు చాలా నచ్చింది. ఇదే విధంగా గీసుకుంటే మీకు కరెక్ట్‌గా వస్తుందనమాట. చూసారా? ఒక రెక్క పర్ఫెక్ట్‌గా వచ్చింది. దీన్ని యూజ్ చేసుకునే మనం మిగతా అంతా కట్ చేయబోతున్నామనమాట. ఇది స్టిఫ్‌గా ఉండడం కోసం బటర్‌ఫ్లై అనేది స్టిఫ్‌గా ఉండడం కోసం మనం క్యాన్ యూజ్ చేస్తున్నామనమాట. క్యాన్‌ని ఇట్లా 2 లేయర్స్ మీద తీసుకుంటున్నాము. ఎందుకంటే మనకి 2 రెక్కలు కావాలి కదా! దానికోసం. యాస్ ఇట్ ఈస్‌గా ఎంత సైజ్ ఉందో అంత సైజ్‌లో మనం ఈ విధంగా కట్ చేసుకోవాలనమాట. చూడండి షేప్ చాలా నీట్‌గా అనిపిస్తుంది కదా! నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందనమాట ఇది కట్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని, నార్మల్‌గా మన నెక్‌కి యూజ్ చేస్తాం గదా! బకరం. దాన్నిట్లా పూర్తిగా అంటించేసుకొని, ఒక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడిక్కడ మనకి 2 లేయర్స్ ఉన్నాయన్నమాట. ఓకే. 2 రెక్కలు కావాలి కదా! దానికోసం. ఆ పేపర్‌ని పెట్టుకొని ఈ విధంగా మనం ట్రేస్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మనం బకరంని ఐరన్ చేస్తే నీట్‌గా అంటుకుంటుంది కదా! దాన్ని ఇట్లా అంటించేసేసి 2 లేయర్స్ మీద తీసుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటున్నాము. మనం కట్ చేసి కుట్టుకుంటాం గదా! కుట్టుకునేటప్పుడు మనకు మార్జిన్ కావాలి కదా! దానికోసం ఇలా ఒక ఇంచు ఎక్స్‌ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలనమాట కట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అంతా ఒక రెక్క కోసమే అండి. ఇదే ప్రాసెస్ మీరు మళ్ళీ రిపీట్ చేయాల్సుంటుంది. లేదంటే కట్ చేసేటప్పుడే 4 మడతల మీద మీరు కట్ చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా నేను ఒక, ఒక రెక్క కోసం మాత్రమే చూపిస్తున్నాను. ఇది మళ్ళీ మీరు రిపీట్ చేయాల్సుంటుంది. ఓకేనా? షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు దీన్నిలా పెట్టి, ఈ రెండిటిని ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలనమాట. ఈ ఓరియంటేషన్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతది. ఈ 2 కదలకుండా ఇట్లా పిన్ అరేంజ్ చేసేసుకొని, దీని పైన మనం ఈ క్యాన్‌ని పెట్టుకొని, మళ్ళీ నీట్‌గా పిన్స్ అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఏంటంటే, క్యాన్‌లో నేను ఏదైతే హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టానో అది పెట్టలేదు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇలా కుడుతున్నప్పుడేంటంటే, ఇక్కడి నుంచి మొదలుపెట్టి, జస్ట్ ఈ క్యాన్ మీద చివరిలో ఒక చిన్న కుట్టు పడేలాగా మనం కుట్టుకోవాలనమాట. ఓకే. ఈ విధంగా. ఇక్కడితోనే ఆపేయాలి. మధ్యలో ఇక్కడ గ్యాప్ వదిలేయాలి. ఎందుకంటే మనం తిప్పుకోవాలి గదా! ఉల్టా చేయాలి గదా! దీన్ని దానికోసం అన్నమాట. తిప్పడం కోసం ఈజీగా ఉండడం కోసం ఏంటంటే, ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకున్న మార్జిన్‌ని మనం పావించుకి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్స్‌ట్రా మార్జిన్ ఉంటే తిప్పడం కష్టమవుతుంది. అందుకని ఇలా కట్ చేసేసుకుంటే తిప్పడం మనకి ఈజీగా ఉంటుందన్నమాట. తిప్పుతున్నప్పుడు నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. ఎందుకంటే క్యాన్ ఉంది కదా! కానీ నిదానంగా చేసుకుంటే చాలా నీట్‌గా వస్తుందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను తిప్పిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది. కొంచెం నిదానంగా తిప్పుకుంటే బా వస్తుందన్నమాట. చూడండి. ఇలా తిప్పేసిన తర్వాత ఐరన్ చేసుకుంటే బావుంటుందన్నమాట. ఇక్కడ నేను 2 రెక్కలు తయారు చేశాను. చెప్పాను కదా! సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేయాలి అనేసి. ఓకే. నేను ఆ విధంగా 2 రెక్కలు తయారు చేసుకొని, ఇప్పుడు ఈ చివరను కూడా మనం ఫినిష్ చేయాలి కదా! పావించి ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం కదా! దాన్ని ఈ విధంగా లోపలికి మడత పెట్టుకుంటూ కుట్టేసుకోవాలన్నమాట. 2 లేయర్స్‌ని లోపలికి పావించి మడత పెట్టేసుకొని మనం కుట్టేసుకోవాలి. సో, ఇప్పుడు మన 2 రెక్కల ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద మనం బటర్‌ఫ్లై డిజైన్ ఉంటుంది కదా! లోపల దాన్ని ఈ విధంగా నేను గీసుకున్నాననమాట. మీ దగ్గర ఏదైనా ఇమేజ్ చూసి మీకెలాంటి డిజైన్ కావాలంటే అలా గీసేసుకోవచ్చు. ఆ డిజైన్‌ని కుట్టడం కోసం ఇలా సిల్వర్ కలర్‌లో ఉన్న ఇలాంటి ఒక చిన్న పట్టీని తీసుకున్నాననమాట. నాకైతే ఇంతకన్నా సన్నగా ఉండే పట్టీ దొరకలేదు. అందుకే నేను నా దగ్గర ఉన్నదాన్నే ఇలా మధ్యకు మడిచి
నేను తీసుకున్న డిజైన్ మీద ఇలా కుట్టుకుంటూ వచ్చాననమాట. యాక్చువల్‌గా ఇంకా సన్నగా ఉంటే బావుంటుంది. నాకు దొరకలేదనమాట. అందుకే నేను ఉన్నదాన్నే సగానికి మడిచి ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఉట్టిగా అంటిస్తే మాత్రం ఉండదండి. ఇట్లా కుట్టుకుంటే బావుంటుంది. అంటిస్తే ఈజీగా ఊడిపోయే అవకాశాలుంటాయి కదా! ఈ విధంగా నేను మధ్యకి మడుచుకుంటూ ఏదైతే డిజైన్ గీసుకున్నానో, ఆ డిజైన్ అంతా ఈ సిల్వర్ కలర్ థ్రెడ్‌తో కుట్టుకున్నాననమాట. ఈ విధంగా నీట్‌గా కుట్టేసుకున్నాను నేను. ఇక్కడ నాకు డిజైన్‌లో చివరల చిన్న చిన్న రౌండ్స్ కూడా పెట్టుకున్నాను చూడండి. ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగా కుదిరింది. నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఈ చిన్న చిన్న రౌండ్స్ కోసం నేను ఈ సిల్వర్ కలర్ కుందన్స్ పెట్టాననమాట. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి ఈ చివరన ఈ విధంగా కుందన్స్ అటాచ్ చేశాను. ఫైనల్ ఔట్‌పుట్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. చాలా చక్కగా నీట్‌గా వచ్చిందనమాట. మనం ఆల్‌మోస్ట్ అయిపోయింది మన బటర్‌ఫ్లై కుట్టడం. ఇప్పుడు మనం ఆల్రెడీ నెక్ ఇక్కడ ఫినిష్ చేసి నేను రెడీగా పెట్టాననమాట బకరంతో. ఈ 2 రెక్కల్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ అటాచ్ చేసేస్తే మన బటర్‌ఫ్లై ఫ్రాక్ అయిపోయినట్టే అన్నమాట. అంటే ఫ్రాక్ కాదు, బాడీ పార్ట్ అయిపోయినట్టే. మీకు ఫ్రాక్ కూడా చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పూర్తిగా నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఈ విధంగా మిడిల్ పార్ట్ నుంచి కుట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా, చాలా నీట్‌గా వచ్చింది కదండీ! ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు మన ఛానెల్‌లో చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరేదైనా డిఫరెంట్ డిజైన్ ఇంకా చూడాలి, అది నేను చెప్తే బావుంటుంది అని మీకనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా చెప్తాను. మన ఛానెల్‌లో వచ్చే ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.